రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో ఇటీవల దొంగలు హల్చల్ చేశారు. దాంతో దొంగల కదలికలపై నిఘా పెంచిన షాద్నగర్ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. షాద్నగర్ పట్టణంలో ఇటీవల 23 దొంగతనాలకు పాల్పడిన 2 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వివరాలను తెలిపారు. మహారాష్ట్ర నుండి వచ్చి స్థానికంగా తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధులపై దాడి చేసి మెడలో బంగారాన్ని దోచుకెళ్తున్న సంఘటనలపై తమకు ఫిర్యాదు అందిందని, దాంతో అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారి కదలికలపై నిఘా పెట్టగా 5 మంది సభ్యుల ముఠా ఈ నేరాలకు పాల్పడుతోందని గుర్తించామని, వారిలో 2ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అరెస్టు చేసిన వారి నుండి 35 తులాల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. మరో 3 కోసం గాలిస్తున్నామని, వీరంతా 23 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇది మనము ఈ షాద్నగర్ పోలీస్ అండ్ సిసిఎస్ శంషాబాద్, డీసీపీ క్రైమ్స్ నరసింహ అండ్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ నరసింహారెడ్డి, ఏసీపీ సిసిఎస్ శశాంక్ రెడ్డి అండ్ ఏసీపీ షాద్నగర్ రంగస్వామి, ఇన్స్పెక్టర్ సిసిఎస్ పవన్ అండ్ SHO షాద్నగర్ ప్రతాప్లింగం అండ్ DI షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్నగర్ రామ్రెడ్డి, ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ఒక 2ని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది కూడా 14వ తేదీన రాజ్వీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్ చెందిన వాళ్ళు. వీళ్ళు పార్టీ గ్యాంగ్ నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు 2 కాకుండా ఇంకా మనకు 3 అఫెండర్స్. దీంతో అమూల్ అలియాస్ షిండే, పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి, వీళ్ళు 5 మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్, అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్, ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని, లేకపోతే వాళ్ళు వరండాలో పనుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఉంది, సో వాళ్ళ మెడలో నుంచి పుస్తల తాడులు తెంపుకొని పోవడము అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడము, అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోతే వాళ్ళు హౌస్కు తాళం వేసింటే దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేది తీసుకొని పోవడం. దాదాపు ఈ 5 మంది కలిపి వీళ్ళు 23 అఫెన్సెస్ 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శంషాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు చేయడం జరిగింది. మనకు షాద్నగర్లో కట్టాల్, ఆమంగల్, అదే కాకుండా పహాడీ షరీఫ్, ఈ కందుకూర్ లిమిట్స్, మహేశ్వరం లిమిట్స్, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు 4 రాబరీస్, అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్ పుస్తల తాడు లాక్కొని పోవడం జరిగింది అండ్ 19 HBs హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది. బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా, పైసలు కూడా ఇది చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్లలో, అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక 24 అవర్స్ ముందు లేకపోతే 36 అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కీ చేసి, ఆ ఏరియాలో ఎవరు ఆ ఇంటూ వాళ్ళు ఆ నైట్ రాకపోతే ఆ ఇండ్లు పగలగొట్టడం, అక్కడి నుంచి వీళ్ళు ఆ దొంగతనాలు లోపల కబోర్డ్స్ పగలగొట్టి తీసుకొని పోవడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు చాలా రాష్ట్రాల, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి మహారాష్ట్రలో కూడా 2007లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2017లో కూడా ఈ 5 మంది అరెస్ట్ అయ్యారు. సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు 12 నుంచి 3 మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ప్లస్ హౌస్ బ్రేకింగ్ నుంచి ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళని 14వ తేదీన సిసిఎస్ అండ్ లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు 2 కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రాజ్వీర్ శంకర్ పవార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్ వీళ్ళిద్దరిని కూడా మహారాష్ట్ర నుంచి 14వ తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది.